మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి జలాల వివాదం పరిష్కారం కాకూడదని హరీష్ రావు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన 1000 టీఎంసీల వాటా ఎన్ఓసీ ఇస్తే మంచిదేనా కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు కొనసాగితేనే వారి ఆగటాలు సాగుతాయని డ్రామాలాడుతున్నారంటూ మండిపడ్డారు ఆది శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలు 968 టీఎంసీలు మనకు రావాలని చెప్పని వాటా హక్కులోనే ఉంటే ఆ 968 టీఎంసీలు మాకు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ 968 టీఎంసీలు అవుతుందో ఆ 1000 టీఎంసీలకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పండి. మీరు ఎన్ఓసి ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పంటే కూడా తప్పటి విధంగా మాట్లాడితే ఒకవేళ కూర్చొని చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 టీఎంసీలు మీరు వాడుకోండి అని చెప్పని ఒకవేళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే ఒకే దెబ్బకు మన సమస్య పరిష్కారం అయితే ఆలోచన ఎందుకు రాదు అంటున్నా. మీకు మీరు ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినటువంటి గుబులు ఉన్నట్టుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ సమస్య ఇట్నే ఉండాలి, సమస్య మీద మాట్లాడుతూ ఉండాలి, పబ్బం గడుపుకోవాలని చెప్పినటువంటి ఆలోచన తప్ప ఒకవేళ సమస్య కూర్చొని చర్చించుకుందామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వచ్చి ఓకే మీకున్న 968 టీమ్స్ లేదు, మీరు 1000 టీమ్స్ అడుగుతున్నారో మాకు అభ్యంతరం లేదని చెప్పని వారికి ఎన్ఓసి ఇచ్చినట్టయితే కృష్ణా జిల్లాలో 500కు సంబంధించినటువంటి జలాలు మీరు వాడుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం చెప్పని ఎన్ఓసి ఇచ్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అయితే మేము ఇంకే సమస్య మాట్లాడి చెప్పాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు ఉన్నారా మీరు అన్ని అడుగుతున్న మామాళ్ళు. హరీష్ రావు గారు మాట్లాడితే అబద్ధాలు ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేయడం సబబు కాదని చెప్పే మాట సందర్భంగా గోదావరి జలాలు 968